హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్రాండ్ న్యూ వీడియో. లుకిజం స్లోగా గ్యాంగిజం నుంచి డార్కిజంగా మారుతుంది. అది ఎలాగా, ఎందుకు అనేది మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మొదటిగా ప్రస్తుతం ఏం జరుగుతుందన్న చూద్దాం. లుకిజంలో ప్రజెంట్ హంట్ ఫర్ వర్కర్స్ ఆర్క్ జరుగుతుంది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. హంట్ ఫర్ హాస్టల్, హంట్ ఫర్ బిగ్ డీల్ మరియు హంట్ ఫర్ గన్ పార్క్ లాంటి ఆర్క్స్ని అనగా ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసిన వర్కర్స్ క్రూ యొక్క హంట్ జరుగుతుంది ఇప్పుడు. నన్ అదర్ దాన్ హోస్టెడ్ బై అవర్ జేమ్స్ లీ అండ్ సిబ్లింగ్ స్లేయర్ కి టేక్ హిమ్. మెయిన్ థియరీలోకి వెళ్ళే ముందు మనం ప్రీవియస్ హంట్ ఆర్క్స్లో ఏం జరిగింది అన్నది ఒకసారి రీకాల్ చేద్దాం. ఇప్పుడు ముందు జరిగిన హంట్ ఆర్క్స్ ఏంది? హంట్ ఫర్ బిగ్ డీల్ అండ్ హంట్ ఫర్ హాస్టల్. హంట్ ఫర్ గన్ పార్క్ వరకు కొంచెం సైడ్లో పెడదాం, ఎందుకంటే దాంట్లో వర్కర్స్తో పాటు మొత్తం సెకండ్ జనరేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని కొంచెం సైడ్లో ఉంచి, ఈ హంట్ ఫర్ హాస్టల్ ఇంకా బిగ్ డీల్లో ఎవరు చనిపోలేదు, జస్ట్ ఫైట్స్ జరిగాయి, పెద్ద బ్రూటాలిటీ కానీ అంత ఆ లెవెల్లో ఏం జరగలేదు. కానీ ఈ హంట్ ఫర్ వర్కర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చూస్తే స్టార్ట్ అయిన కొద్ది చాప్టర్స్కే వర్కర్స్ వైస్ చైర్మన్ యొక్క మ్యాండియాక్ చనిపోయాడు. ఇంకా రీసెంట్ చాప్టర్ అనగా చాప్టర్ 594లో వర్కర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ యూజీని బిట్రే చేశారు. తను ఆల్మోస్ట్ తన గొంతులో గుచ్చి యూజీని చంపేయబోతుండగా యూసియాంగ్ అనగా తన ట్విన్ బ్రదర్ అడ్డం రావడంతో అది తనకి దిగింది. యూజీని అంబులెన్స్లో పెట్టి, అంటే తాము వచ్చిన అంబులెన్స్లో పెట్టి లాక్ చేసేసాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, తను సర్వైవ్ అవుతాడా లేదా, అవన్నీ ఏంటనేది ఇప్పుడు మనం థియరీ వీడియోలో చూద్దాం. మీలో చాలామందికి ఈ సీన్ గుర్తుండే ఉంటుంది. కొన్ని చాప్టర్ల క్రితం, కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు, 587, 590 మధ్యలో అనుకుంటా, యూసియాంగ్ ఇంకా మ్యాండియాక్ ఒక ఫార్చ్యూన్ టెల్లింగ్ మెషిన్ దగ్గర వెళ్తారనమాట. మన కురోడారు పెళ్లి కార్డు ఇస్తారు కదా, ఆ చాప్టర్ ఇది. దాంట్లో ఏంటంటే మన యూజిన్ చెప్పే ముందు ఈ యూసియాంగ్ ఇంకా మ్యాండియాకి గ్రేట్ ఫార్చ్యూన్, అంటే అంతా మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు అని ఉంటుంది. కానీ అదే మన యూజిన్ విషయానికి వస్తే గ్రేట్ మిస్ఫార్చ్యూన్, అంటే పరమ దరిద్రం నీ దగ్గరే ఉంది అని వస్తుంది. అది చూసిన మ్యాండియాక్ తన గ్రేట్ ఫార్చ్యూన్ కార్డ్ని యూజిన్ మిస్ఫార్చ్యూన్తో ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. చాలామంది క్రియేటర్స్ చెప్పేది ఏంటంటే ఇలా చేయడం వల్ల మన మ్యాండియాకి దుస్థితి వచ్చిందని కొద్దిమంది అంటున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే దీని మీద మ్యాండియాక్ చనిపోవడానికి అది రీజన్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గ్రేట్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం అన్నంత మాత్రానికి తను బాగా బతుకుతాడు, లాంగ్ లైఫ్ అది అని లేదు కదా. తను వరస్ట్ ఫ్యూచర్ నుంచి తప్పించుకోవచ్చు అని కూడా ఉంది కదా. అది ఎలా అయినా అవ్వచ్చు, అది చనిపోవచ్చు కూడా. అంటే లుకిజం ఫ్యూచర్ చాలా వరస్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. సేమ్ గోస్ టు యూజియాంగ్. ఇప్పుడు లేటెస్ట్ చాప్టర్లో తనకి గొంతులో కత్తి దిగింది, పైగా ఈ హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తన మీద పడిపోయారు. తను మోస్ట్ ప్రాబబ్లీ సర్వైవ్ అవ్వకపోవచ్చు, కానీ యూజిన్ సర్వైవ్ అవుతాడని మాత్రం నాకు నమ్మకం ఉంది. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే తనకి గ్రేట్ మిస్ఫార్చ్యూన్ అని వచ్చింది కదా, అంటే తను బతికినంత కాలం, అంటే ఇప్పుడు ఎంతకాలం సర్వైవ్ అవుతాడో మోస్ట్ ఆఫ్ ద టైం తను సఫర్ అవుతాడు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ మ్యాండియాక్ లేడు, పైగా తన ట్విన్ బ్రదర్ యూసియాంగ్ కూడా ఇంకా చనిపోతాడు. యూజిన్ ప్రీవియస్ చాప్టర్లో చెప్పున్నాడు, మీరిద్దరూ లేకుండా అది ఏ ప్యారడైజ్ అయినా అది నాకు ప్యారడైజ్ కాదు అని. అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరిని చంపేస్తే, అంటే మ్యాండియాక్ని చంపేసిన కింగ్ ఆఫ్ జియోలాడో ఇంకా ఈ హెడ్ క్వార్టర్స్ ద్వారా జేమ్స్ లీ వీళ్ళని వదులుతాడా యూజిన్? ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఇఫ్ హీ సర్వైవ్స్, యూజిన్ బతికితే ఖచ్చితంగా ఏదో విధంగా వీళ్ళంతా చూస్తాడని నేను అనుకుంటున్నాను. మేబీ గన్ పార్క్ రిలీజ్ కావచ్చు. ఎనీవేస్, మీకు కానీ థియరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి for more videos, and thank you for watching guys.